Welcome to KR Engineering and Career Guidance YouTube channel. KR Engineering and Career Guidance YouTube channel వీక్షిస్తున్న వ్యూయర్స్కి స్వాగతం. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి మరియు ఈ వీడియోస్ను ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కి షేర్ చేయాలని కోరుతూ మరి KR యూట్యూబ్ ఛానలే కాకుండా KR జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి. జస్ట్ మీ నెంబర్ నాకు వాట్సాప్ ద్వారా పంపినట్లయితే నేను గ్రూప్ లింక్ షేర్ చేసి మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయించగలను. మరి ఇవే కాకుండా KR పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. ఈ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో చేరిన వారికి 2025కి సంబంధించి అన్ని ఇంజనీరింగ్ కౌన్సిలింగ్స్ పూర్తయ్యేంత వరకు మీ పిల్లలకు వెంట సరైన గైడెన్స్ ఇస్తూ వెబ్ ఆప్షన్స్ పర్సనల్గా మీ యొక్క ర్యాంకు కేటగిరీ ప్రకారం వివిధ ఎంట్రన్స్లకు సంబంధించి పర్సనల్గా షేర్ చేయబడుతుంది. ఇది KR గైడెన్స్ యొక్క ప్రత్యేకత. ఇప్పటికీ మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. అటు ఎంసెట్ గ్రూప్ కావచ్చు మెంటర్షిప్ గ్రూప్కు, ఇటు JEE ప్లస్ ఎంసెట్ గ్రూప్కు ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీకి సంబంధించిన గ్రూప్స్ కూడా చాలామంది ఆస్పిరెంట్స్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్లో చేరుతూ ఉన్నారు. ఇంకా చేరని వారు కూడా వీలైనంత తొందరలో చేరి మీ యొక్క పిల్లలకి మంచి ఇంజనీరింగ్ విద్యా సంస్థలో సీటు రావడానికి సంపూర్ణమైన ప్రయత్నం KR గైడెన్స్ చేయగలుగుతుంది. ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా పేరెంట్స్ని కోరడం జరుగుతుంది. మరి ఈరోజు మనం ఒక బిగ్ అప్డేట్ అనుకోవచ్చు. ఇది చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి JEE మెయిన్స్కి సంబంధించి మనకు సెషన్ 2కు సంబంధించిన అప్లికేషన్ డేట్, రిజిస్ట్రేషన్ డేటు 25 అంటే రేపటితో ముగిసిపోతుంది. మరి ఇదే సమయంలో ఏవైతే మీరు JEE మెయిన్ సెషన్ 1లో కానీ సెషన్ 2లో కానీ రెండు చేసిన వాళ్ళు కానీ కొత్తగా ఓన్లీ సెషన్ 2 అప్లై చేసిన వాళ్ళు మాత్రం వీళ్ళు కూడా ఏవైనా అప్లికేషన్ పెట్టినప్పుడు డీటెయిల్స్ సరిగ్గా నింపకపోయినా, ఏవైనా మిస్టేక్స్ ఫిలప్ చేసినా వాటిని కరెక్షన్ చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది NTA వాళ్ళు. దానికి సంబంధించిన అప్డేట్ని ఈరోజు NTA వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ నెల 27 మరియు 28 ఈ 2 తేదీల్లో మీరు JEE మెయిన్స్ సెషన్ 1 అండ్ సెషన్ 2 అప్లై చేసిన వాళ్ళు, లేదా ఓన్లీ సెషన్ 2 కొత్తగా అప్లై చేసిన వాళ్ళు కూడా ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవచ్చు. మరి ఏ డీటెయిల్స్ మనం కరెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది, మరి ఏ డీటెయిల్స్ కరెక్షన్ చేసుకునే అవకాశం కూడా ఉండదు, అలాంటి వాటి వివరాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే దీనికి కరెక్షన్ చేసుకోవడానికి వారు నిర్దేశించిన ఫీజు అయితే ఎంత ఉంటుందో ఆ ఫీజు చెల్లించి మీరు కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది 27, 28 కేవలం 2 డేసే ఇచ్చారు. ప్రధానంగా కేటగిరీ లాంటి సంబంధించిన చాలామంది అప్పుడు ఫిలప్ చేయలేదు. వారికి ఇది ఒక గోల్డెన్ అవకాశం అనుకోవచ్చు మనకు. ఎందుకంటే రేపు సెషన్ 2 తర్వాత ర్యాంక్స్ రాబోతాయి. మీకు కేటగిరీ ర్యాంక్ రావాలంటే తప్పనిసరిగా ఇక్కడ కేటగిరీ ఇప్పటివరకు నమోదు చేసుకునే వాళ్ళు చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. మరి ఒకసారి వివరాలను కనుక మనం పరిశీలించినట్లయితే మనకు 28 ఫిబ్రవరి 27, 28 2 రోజులు ఈ అవకాశం ఇస్తారు. 28 రోజు నైట్ 11:50 వరకు మీకు కరెక్షన్ విండో ఆప్షన్ ఓపెన్ ఉంటుంది. ఈ 2 రోజుల్లో 28 నైట్ 11:50 PM లోపు మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. మరి దీనికి సంబంధించి ఒకసారి ఏవేవి కరెక్షన్ చేసుకోవచ్చో మనం ఒకసారి పరిశీలించినట్లయితే మీకు సెషన్ 1 అండ్ సెషన్ 2 2 సెషన్స్ అప్లై చేసిన వాళ్ళు మీ యొక్క కోర్స్ అంటే ఒకవేళ బీటెక్ కానీ లేదా BArch కానీ ఈ కోర్సులో ఏమైనా మిస్టేక్స్ మీరు ఫిలప్ చేసినట్లు చేసి ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్, కోర్సు వివరాలు, అంటే మీరు బీటెక్ అప్లై చేయాలనుకున్నారు పొరపాటున BArch ఫిలప్ చేశారు, అలాంటివి కోర్సు వివరాలు కూడా మీరు ఇక్కడ ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించారు. తర్వాత మీడియం ఆఫ్ పేపర్ మీరు ఎగ్జామ్లో రాయబోయే ఎంట్రన్స్ చాలా మీడియంస్లో ఉంటుంది కాబట్టి మరి ఇక్కడ మీడియం ఆఫ్ పేపర్లో కూడా మీరు పొరపాటున మీడియం కనుక మీరు అక్కడ తప్పు పెట్టినట్లయితే దానికి సంబంధించి కూడా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 3 స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటి సార్ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే విద్యార్థి ఏ రాష్ట్రంలో అయితే ఇంటర్మీడియట్ చదువుతాడో అతడు ఆ రాష్ట్రానికి చెందిన స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ కిందకి వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చేస్తున్న విద్యార్థి తెలంగాణ రాష్ట్రంలో స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ TG స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ కింద వస్తాడు. మరి
ఏంటి సార్ వీళ్ళకి బెనిఫిట్ అంటే స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఏ స్టేట్లో అయితే ఉంటుందో ఆ స్టేట్లో వాళ్ళకి ఎన్ఐటీస్లో 50% హోమ్ స్టేట్ కోటా కేటాయించబడుతుంది. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చెందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ తెలంగాణలో చేసిన ఆ విద్యార్థులు కూడా మీకు స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ కింద తెలంగాణ మాత్రమే అవుతుంది. ఓన్లీ ఇది జేఈ మందమే, అంటే మిగతా ఎంట్రన్స్లో వేరుగా ఉంటాయి రూల్స్. ఇక్కడ మనకు స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏ స్టేట్లో అయితే విద్యార్థులు కంప్లీట్ చేసుకుంటారో అది స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ స్టేట్ కిందకి వర్తిస్తుంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ చెందిన విద్యార్థులు అక్కడ లోకల్ అయ్యిండి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసినట్లయితే వాళ్ళు తెలంగాణ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ కిందకి వస్తారు. వాళ్ళకు ఎన్ఐటి వరంగల్లో 50% హోమ్ స్టేట్ కోటా వర్తించబడుతుంది. ఎట్ ద సేమ్ టైం తెలంగాణకు చెందిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో కనుక ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినట్లయితే వీరు ఆంధ్రప్రదేశ్ చెందిన స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ కిందకి వస్తారు. అక్కడ వాళ్ళకు ఎన్ఐటి ఏపీ తాడేపల్లిగూడెంలో వాళ్ళకు 50% హోమ్ స్టేట్ కోటా వర్తిస్తుంది. కాబట్టి ఇది జాగ్రత్తగా మీరు ఇంతకుముందు స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఏదైనా తప్పు పెట్టినట్లయితే దాన్ని కరెక్షన్ చేసుకోండి. ఎందుకంటే స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీలో ప్రధానంగా తెలంగాణ వాళ్ళకు ఎన్ఐటి వరంగల్ లాంటి ఒక ప్రముఖ విద్యాసంస్థ ఉంది. అది దాదాపు టెక్నికల్గా ఎన్ఐటి అయినప్పటికీ టాప్ ఐఐటీస్కు సమాన స్థాయిలో ఉన్న విద్యాసంస్థ. అది తెలంగాణలో ఉండడం మనకు ఒక వరం. కాబట్టి ఈ విషయంలో విద్యార్థులు కానీ పేరెంట్స్ కానీ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ సరి చూసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సిటీస్ మనం ఆల్రెడీ ఆప్షన్ ఇచ్చుకొని ఉన్నాము. మరి ఈ ఆప్షన్లో ఏవైనా అవైలబిలిటీ ఉన్న సెంటర్స్ ఏమైనా చేంజ్ చేసుకోవాలని మీరు అనుకుంటే, పొరపాటున మీరు సిద్దిపేట పెట్టాలనుకున్నారు, ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో ఫస్ట్ కరీంనగర్ పెట్టారు లేదా హైదరాబాద్ పెట్టారు, ఇప్పుడు సిద్దిపేట అనుకుంటున్నారు. అటువంటి టైంలో మీరు ఎగ్జామినేషన్ సెంటర్ కూడా చేంజ్ చేసుకునే అవకాశం ఉంది, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అటు 10th క్లాస్ సంబంధించి కావచ్చు, ఇటు ఇంటర్మీడియట్కి సంబంధించి కావచ్చు, ఏవైనా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ 10th కానీ మనకి ఇంటర్ కానీ మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ వివరాలు ఏమైనా తప్పు మీరు నమోదు చేసినట్లయితే వీటిని కూడా మార్చుకునే అవకాశం కల్పించారు. నెక్స్ట్ జెండర్ విషయంలో కూడా మనకు జస్ట్ అప్లై చేసినప్పుడు మేల్ ఉంటే ఫీమేల్గా మిస్టేక్ అవ్వడం కానీ అట్లాంటివి జరుగుతుంటాయి. దీన్ని కూడా కరెక్షన్ చేసుకునే అవకాశం కల్పించారు. తర్వాత నెక్స్ట్ 7th కేటగిరీ, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మెజారిటీ పేరెంట్స్ కానీ మెజారిటీ స్టూడెంట్స్ కానీ కేటగిరీ గురించి అడుగుతున్నారు. చాలామంది సెషన్ 1లో కొంత ఓబీసీ సర్టిఫికేట్ రాక లేకపోతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ రాక జనరల్గా అప్లై చేసుకుని ఉన్నారు. మరి ఈ అవకాశం ఇవ్వడం వల్ల ఇప్పుడు ఒక గుడ్ ఆపర్చునిటీ అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే మీకు అక్కడ సర్టిఫికేట్ అప్పుడు కంపల్సరీ నెంబర్ యాడ్ చేయమన్నారు కాబట్టి అందరూ నెంబర్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల జనరల్లో అప్లై చేసుకునవచ్చు. మరి ఇప్పుడు మీకు అవకాశం కల్పించారు. అంటే మీరు ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే ఓబీసీ నాన్ క్రిమినల్ కానీ మీరు ఇప్పుడు కేటగిరీకి సంబంధించి చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. ఇది అవకాశాన్ని ఎక్కువ మంది ఉపయోగించుకోండి. ఎందుకంటే కేటగిరీ చేంజ్ చేసుకుంటేనే మనకు జేఈ మెయిన్స్లో సిఆర్ఎల్ ర్యాంక్తో పాటు కేటగిరీ ర్యాంక్ కూడా అనౌన్స్ చేయబడుతుంది. కాబట్టి మనకు కేటగిరీ ర్యాంక్ ఆధారంగానే మనకు అడ్మిషన్ లభిస్తుంది. కాబట్టి ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అంశంగా తెలియజేస్తున్నాను. తర్వాత ఫీ పేమెంట్కి సంబంధించి జనరల్గా అందరికీ సక్సెస్ అయి ఉంటుంది. సక్సెస్ అయితేనే మీకు సక్సెస్ఫుల్లీ వస్తుంది. ఈ సంబంధించిన డీటెయిల్స్ మీరు కరెక్షన్ చేసుకోవడానికి నిర్దేశించిన ఫీజు ఏమైనా ఏంటి వాళ్ళు అడిగితే దానికి సంబంధించిన ఫీజు పేమెంట్ చేసిన తర్వాత ఇవి కరెక్షన్ చేసుకోవాల్సిందిగా వాళ్ళు కోరడం జరుగుతుంది. మరి ఇవి కరెక్షన్ చేసుకునే అవకాశం కల్పించారు. మరి కొన్ని ఎట్టి పరిస్థితుల్లో కరెక్షన్ చేసుకునే అవకాశం లేదు. వాటిల్లో ప్రధానంగా మనకి ఏంటంటే నాట్ ఎలిజిబిలిటీ ఉన్న వివరాలు, అంటే ఈ ఎలిజిబిలిటీ యొక్క వివరాలు మీరు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. దాంట్లో ప్రధానంగా చూసినట్లయితే మీ మొబైల్ నంబరు చేంజ్ చేయడానికి అవకాశం లేదు. తర్వాత మెయిల్ ఐడి, మీ యొక్క మెయిల్ ఐడిని కూడా మళ్ళీ నూతనంగా చేంజ్ చేసుకునే అవకాశం కల్పించలేదు. తర్వాత అడ్రస్, అది ప్రెజెంట్ అడ్రస్ కావచ్చు, పర్మనెంట్ అడ్రస్ కావచ్చు, దీనికి సంబంధించిన వివరాలను కూడా మీకు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం కల్పించబడలేదు. తర్వాత కాంటాక్ట్ డీటెయిల్స్, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్, మనం అక్కడ మన ఫోన్ నెంబర్తో పాటు ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చున్నాం, దాన్ని కూడా మీరు కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం లేదు. తర్వాత స్టూడెంట్ ఫోటోగ్రాఫ్ సంబంధించి అప్పుడు ఒకటి పెట్టాం సార్, మళ్ళీ మేము ఫోటో కొంచెం చేంజ్ చేస్తాం, ఇప్పుడు కొత్తగా దిగినాం, ఆ ఫోటో పెడతంటే ఆ ఫోటో కూడా పెట్టడానికి అనుమతించడం లేదు. మరి ఇవే కాకుండా ఒక 3 డీటెయిల్స్లో ప్రధానంగా విద్యార్థికి సంబంధించి కానీ అటు మదర్ కానీ ఫాదర్కి సంబంధించిన
నేమ్ డీటెయిల్స్లో ఏమైనా పొరపాటు ఉంటే నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ద ఫాదర్, నేమ్ ఆఫ్ ద మదర్, ఈ 3 వివరాల్లో కనుక మీరు ఏవైనా మిస్టేక్స్ పేరులో కనుక ఉంటే ఇందులో ఏదైనా ఒకటి మాత్రం కరెక్షన్ చేసుకునే అవకాశం కల్పించారు. మీరు ఇట్లా 3 కరెక్ట్గా మిస్టేక్స్గా ఉంటే ప్రధానంగా మొట్టమొదటిసారి మీరు స్టూడెంట్కి ప్రియారిటీ ఇవ్వండి. స్టూడెంట్ నేమ్ కరెక్ట్ ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ స్టూడెంట్ నేమ్కి మాత్రమే ఈ 3 స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్ 2 తప్పు ఉన్నాయి అనుకోండి, స్టూడెంట్ నేమ్ మాత్రం కరెక్షన్ చేసుకోండి. ఫాదర్ నేమ్లో కొంత మిస్టేక్ ఉన్నా పర్వాలేదు, కానీ ఇక్కడ 3లో ఏదో ఒకటి మాత్రం కరెక్షన్ చేసుకోమన్నప్పుడు ప్రియారిటీగా మీరు స్టూడెంట్ నేమ్ కరెక్షన్ చేసుకోవడానికే ఇవ్వాలి. తర్వాత మరి ఇవన్నీ కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం లేకుండా ఉన్న వాటికి నూతనంగా అప్లై చేసిన వారికి కూడా ఇవే కరెక్షన్ చేసుకునే అవకాశం కల్పించలేబడలేదు. మరి జేఈ మెయిన్ సెషన్ 1 రాయకుండా కేవలం సెషన్ 2 మాత్రమే అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళకు సంబంధించి ఏ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవచ్చో, ఏ చేంజ్ చేసుకోకూడదు అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ చర్చించడం జరిగింది. ఇవి మీకు క్లియర్గా ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ మనం గ్రూప్స్లో షేర్ చేసి ఉన్నాం. అక్కడ కూడా మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఏవైనా ఈ విషయంలో డౌట్స్ వస్తే ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు, లేదా మెసేజ్ రూపంలో కూడా సంప్రదించవచ్చు. మరి న్యూ క్యాండిడేట్స్కి ఎవరైతే కొత్తగా సెషన్ 2కు మాత్రం అప్లై చేసుకుని ఎన్రోల్ చేసుకున్న విద్యార్థులకు వీళ్ళకు ఏ చేంజ్ చేసుకోవచ్చు అంటే ప్రధానంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో ఏవైనా మిస్టేక్స్ చేసేటైతే దానికి సంబంధించి మార్చుకునే అవకాశం కల్పించారు. తర్వాత స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ, వీళ్ళకు కూడా స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీలో మిస్టేక్ కనుక చేసినట్లయితే మార్చుకునే అవకాశం కల్పించడం జరిగింది. మరి ఇవే కాకుండా డేట్ ఆఫ్ బర్త్ వివరాలు కూడా కొత్తగా వీళ్ళకు కూడా చేంజ్ చేసుకునే అవకాశం కల్పించారు న్యూ వాళ్ళకి. తర్వాత కేటగిరీకి సంబంధించిన డీటెయిల్స్ ఇది కూడా వీరికి మార్చుకునే అవకాశం కల్పించారు. తర్వాత సబ్ కేటగిరీ అండ్ పీడబ్ల్యూడీకి సంబంధించిన డీటెయిల్స్ ఏవైనా కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటే కూడా కరెక్షన్ చేసుకోవచ్చు. తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, దీనికి సంబంధించిన వివరాలను కూడా కరెక్షన్ చేసుకునే అవకాశం కల్పించారు. తర్వాత పేపర్ అంటే పేపర్ 1 పేపర్ 2 అవి ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే దానికి సంబంధించిన వివరాలు కూడా మీరు కరెక్షన్ చేసుకునే అవకాశం కల్పించారు. మరి కొత్తగా చేరిన వారికి ఇంకా ఏంటంటే ఎగ్జామ్ సిటీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా వీళ్ళు కరెక్షన్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ చేసుకునే అవకాశం ఉంది. మరి ఇవే కాకుండా మీడియం ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, మీడియంకి సంబంధించి మీరు ఏ మీడియంలో రాస్తారో దానికి కూడా మీరు కరెక్షన్ చేసుకునే అవకాశం కల్పించారు. మరి కరెక్షన్ చేసుకొనివి మనం ఏవైతే సెషన్ 1 అండ్ సెషన్ 2 వాళ్ళకు కొన్ని చెప్పున్నామో మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ అట్లాంటివి వీరికి కూడా కరెక్షన్ చేసుకునే అవకాశం కల్పించబడలేదు. ఇది జేఈ మెయిన్స్ సెషన్ 1 అండ్ సెషన్ 2 అప్లై చేసిన వారికి, జేఈ మెయిన్స్ సెషన్ 2 మాత్రమే అప్లై చేసుకునే వారికి కరెక్షన్ విండో ఎన్టీఏ ఓపెన్ చేస్తుంది. 27, 28 కేవలం 2 రోజులే. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరేవైనా మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్షన్ చేసుకోవాల్సిందిగా విద్యార్థులను కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.